ఇప్పుడు ఇంత సంపాదించి వెనక్కి తిరిగి చూస్తే మనస్సుకు ప్రశాంతత లేదు. డబ్బు కనిపిస్తుంది కానీ కొడుకును చూస్తే గుండె చప్పుడు పెరుగుతుందమ్మా. అప్పుడు ఒక్క క్షణం వాడి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ప్రతి క్షణం వాడి గురించి ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడండి, మాకున్న ఆస్తిపాస్తులకి మా స్టేటస్కి తగిన సంబంధాలు చూడొచ్చు, కానీ వాడి బలహీనత మమ్మల్ని అడిగే పరిస్థితికి దూరం చేసింది. వాడినలా చూశాక వాడికి పిల్లని ఎవరిస్తారు చెప్పండి? అందుకని నా కూతురి జీవితం బలివ్వమంటారా అని మీరు అడగొచ్చు. కానీ మా ఆలోచన ఒకటేనమ్మా, సామాన్యమైన కుటుంబంలోని పిల్లయితే ఆ పిల్లకి కాస్త ఓర్పు, సహనం, కలుపుగొలుతనం ఉంటాయి. తాళి కట్టిన భర్తకి ఎలాంటి చెడలవాట్లున్నా పద్ధతులున్నా నేర్పుగా అతన్ని మార్చుకుంటుందని మా నమ్మకం. అందుకే శ్రీరామ్మూర్తి గారికి అలాంటి సంబంధమే చూడమని చెప్పాం. దానికైనా మీ కుటుంబం గురించి, మీ అమ్మాయి గుణగణాల గురించే చెప్పారు. అందుకే ఒక్కసారి వాళ్ళని తీసుకురండి, వాళ్ళతో మాట్లాడతామని చెప్పాం. చూడండి, మా వాడికి ఆ తాగుడు తప్ప మరే దురలవాటు లేదు. మార్చుకుంటే వాడు తప్పక మారగలడు. కానీ మేం మార్చలేకపోయాం. ఎందుకంటే వాడికి మా దగ్గర స్వతంత్రం ఎక్కువ, మాకు వాడి మీద ప్రేమ ఎక్కువ. కనీసం వచ్చే కోడలైనా తన భర్తే తన సర్వస్వం అనుకుని, వాళ్ళిద్దరి మధ్య చనువు తక్కువ కాబట్టి కాస్త కఠినంగా వ్యవహరించైనా వాణ్ణి మార్చుకుంటుందని మా ఆశ. మీకా నమ్మకం ఉంటే ఈ పెళ్లి జరుగుతుంది. నాకా వయసు మీద పడింది. నా తర్వాత నా బిజినెస్ నా కొడుకు చూసుకుంటాడనే నమ్మకం నాకు లేదు. మీ అమ్మాయి చదువుకుందని చెప్పారు. తను గనక మా ఇంటి కోడలుగా వస్తే అన్ని బాధ్యతలు ఆమెకు అప్పగించాలని చూస్తున్నాం. నేను కూడా అంతేనండి. ఈ ఇంటి బాధ్యతలు, తాళాలు అమ్మాయికి అప్పజెప్పి చక్కగా పుట్టబోయే మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటాను. చూడండి, మీకు ఆస్తి అంతస్తు ఆశ చూపి బాధ్యతలు అప్పగిస్తున్నాం అని మాత్రం అనుకోకండి. మీ అమ్మాయిని కోడలుగా పంపిస్తే ఆమెను మేము మహారాణిలా చూసుకుంటాం. ఈ పెళ్లి జరిగితే మంచిదని, మీకు కలిసొస్తుందని నాకు నమ్మకం ఉందమ్మా. ఇది మీ అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. నిదానంగా బాగా ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకున్నాక మాకే విషయం చెప్పండి. వస్తానండి. చూడండి, మీరు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మాకు ఆనందం కలిగించే సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. మీరు కాస్త వివరంగా మాట్లాడండి. ఆ విషయం నాకు వదిలేండి, నేను మాట్లాడతాను కదా. అమ్మా 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 ఆగండి అమ్మా. ఏమిటమ్మా మీరు ఏదో ఒక నిర్ణయం చెప్తారు అనుకుంటే అంత పెద్ద మనిషిని అలా వదిలేసి వస్తే ఎలా చెప్పండి? ఏంటండి మీరనేది? కారు, బంగ్లా, ఆస్తిపాస్తులు చూసి ఆశపడి ఆ తాగుబోతుడికి నా కూతుర్నిచ్చి దాని గొంతుకోయమంటారా? కన్నతల్లినయ్యా, కసాదాని కాదు. అమ్మా, ఈ కాలంలో ఎవరు తాగకుండా ఉన్నారు చెప్పండి? అయినా ఎవరో ఎందుకు, మీ వారు తాగటం లేదు. మీ కుటుంబానికి ఏమైంది? అంతా బాగానే ఉంది కదా. అమ్మా, సామాన్య కుటుంబంలో ఓ తాగుబోతు ఉన్నాడు అంటే సర్వం దారి కిందే అయిపోతుంది, కాపురాలు ఎలా సాగుతాయి అనుకోవచ్చు. కానీ ఇది సముద్రం అంత కుటుంబం అమ్మా. తాగితే ఏమవుతుంది? ఓ చుక్క తక్కువ అవుతుంది, అంతేగాని సముద్రానికి ఏమవుతుంది? అమ్మా, ఇల్లు, కారు, బంగ్లా అన్నీ చూశారు కదా, పైగా ఆవిడ వేసుకున్న నగలు కూడా చూశారు కదా. ఆ హారాల్లో ఒక్క హారంలో ఉన్న ఒక్క రాయి ఖరీదు చేయదమ్మా మన జీవితం. పైగా ఆయన వ్యాపారం అంతా అప్పగించేస్తాను అంటున్నాడు, ఆవిడేమో తాళాలు అప్పగించి రెస్ట్ తీసుకుంటాను అంటుంది. కాస్త ఆలోచించి చూడండమ్మా. అయినా ఓ విషయం ఆలోచించండి, తాళాలు మీ అమ్మాయి చేతికి వచ్చాయి అంటే మీకు వచ్చినట్టు కాదా? అయినా ఇంత పెద్ద ఆస్తికి మీ అమ్మాయి యజమానురాలు అవుతూ ఉంటే మీకు ఆనందం కాదు? అమ్మా,
మీరు ఈ సంబంధానికి సరే అంటే ఊరంతా ముక్కున వేలేసుకుంటుంది. ఆవిడికంటే మీరు ఎక్కువ నగలు పట్టుచీరలు కట్టుకుని దర్జాగా మహారాణిలా లక్ష్మీదేవిలా తిరగచ్చు. అందరూ మిమ్మల్ని చూసి అష్టలక్ష్మి నడిచొస్తోంది అంటారు. అమ్మా, అదృష్టం వెతుక్కుంటూ వచ్చి మీ అమ్మాయిని వరిస్తాను అంటోంది. మీరు తలాడించడాన్ని బట్టి మీ అమ్మాయి జీవితం ఆధారపడి ఉంది. మీరు సరే అంటే అమ్మాయిది మహారాణి జీవితం, కాదు అంటే దాసీ జీవితం. ఒక్కసారి ఆలోచించండి. సరేనమ్మా, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఏ విషయం చెప్పండి. వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ వాసు అని. ఏమయ్యా, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటి ఎండి నీతో కాస్త క్లోజ్గా ఫేవర్గా మాట్లాడుతున్నానని నాతో ఆటలాడుతున్నావా? అబ్బే, అలాంటిదేం లేదు సార్. యాక్చువల్గా అది నా పనే, కానీ మాట్లాడొద్దు. తప్పు జరిగిపోయిందని ఒప్పుకో, క్షమిస్తా. తప్పు నేను చేయలేదు, బాధ్యుని నేను కాదంటే మాత్రం ఒప్పుకోను. సార్, ఈ విషయంలో వాసు తప్పేం లేదు సార్. ఆ ఫైల్ పంపించింది నేనే సార్. ఆ సెక్షన్ వాసుదే కదా. ఫైలు ఎవరు పంపినా తప్పు వాసుదే అవుతుందా కదా? నిజమే సార్, కానీ ఆ రోజు నేను సెక్షన్లో లేను. ఎండీ గారు నన్ను కలెక్షన్ పని మీద బయటికి పంపిస్తే వెళ్ళాను. అందుకనే ఆ రోజు ఆ సీట్లో బాలరాజే కూర్చున్నారు సార్. ఆడిటింగ్ ఫైల్ మొత్తం పంపించింది కూడా వారే సార్. ఆ రోజు సీట్లో లేకపోతే నెక్స్ట్ డే నీ సీట్లో ఏం జరిగిందోనని తెలుసుకోనక్కర్లేదా? అదే కదా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి జాబ్ చేసే వాళ్ళ పని. జీతాలకు తగ్గట్టుగా పనిచేస్తే చాలు, ఎక్కువేం చేయక్కర్లేదు. నేను నిన్ను కొద్ది రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నా. ఎండి గారు నీతో 4 మాటలు ఎక్కువ మాట్లాడారని పొగరు నెత్తికెక్కింది. నన్నెవరు ఏం చేయలేరని అహంకారమా? లేదు సార్, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. లుక్ మిస్టర్ వాసు, యాజ్ ఎ మేనేజర్ నాకు చాలా సర్వీస్ ఉంది. నీలాంటి వాళ్ళని చాలా మంది చూశా. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వెలా ఉన్నావో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. జాయిన్ అయినప్పుడు ఏమన్నావు? ఫ్యామిలీ గడవడం కష్టంగా ఉంది, కాస్త అడ్వాన్స్ ఇప్పించండి అన్నావా లేదా? ఈ 2 నెలల్లో కాస్త జీతం వచ్చి కడుపు కింద తినగానే కొవ్వు పెరిగిపోయింది. అందుకే నీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. లేకపోతే కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినట్లే. ఆ లేకి బుద్ధులు ఎక్కడికి పోతాయి? నాతో ఎండి క్లోజ్గా ఉన్నాడు, నన్నేం చేయలేడు అనుకుంటున్నావేమో. నాకు గాని బీపీ పెరిగిందంటే నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతా. మళ్ళీ బతుకు ఫుట్పాత్ అవుతుంది. అయ్యా బాబు అని వీధిలో పడి అడుక్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. స్టాప్ ఇట్. రేవతి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ మనసుకు ఆయన తప్పు చేయలేదని తెలుసు. పైగా తప్పు చేసిన వారు తప్పు నేనే చేశానని ఒప్పుకున్నారు కదా. అయినా ఎందుకు ఆయన్ని అటు తిప్పి ఇటు తిప్పి తిట్టే ప్రయత్నం చేస్తున్నారు? తప్పు చేస్తే తిట్టొచ్చు, పోనీ చెయ్యకపోయినా తిట్టొచ్చు, కానీ మీరు వ్యక్తిగతంగా అవమానిస్తున్నారు. కాస్త ఆలోచించండి. మీరు చదువుకున్న వాళ్ళే కదా. రేవతి, నేను చెప్పేది విను. నువ్వు ఆగు వాసు. మీకు మీ పొజిషన్ కి కాస్త మర్యాద ఉంటుంది. ఆ డీసెన్సీ మెయింటైన్ చేయడం కూడా తెలీదా? హలో, హూ ఆర్ యూ? ఐఎమ్ మిస్సెస్ రేవతి వాసు. ఓ, నీకెంత ధైర్యం మాట్లాడడానికి? అసలు మిమ్మల్ని ఇక్కడికి పర్మిట్ చేసింది ఎవరు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు, ఆఫీసు. ఏంటయ్యా,
గొడవ చేయడానికి ఆఫీస్కు భార్యను తీసుకొచ్చావా? సార్ నేను అలా ఎందుకు చేస్తాను సార్? రేవతి ప్లీజ్ నువ్వు కొంచెం ఆగమ్మా. నువ్వు ఆగు వాసు. మేనేజర్ అంటే ఆఫీస్లో ఏదైనా తప్పు జరిగితే స్టాఫ్ ని పిలిపించి వార్నింగ్ ఇవ్వచ్చు, మందులు ఇవ్వచ్చు. కానీ ఈయన అలా కాదే. నీకు ఎండి గారికి ఉన్న గుడ్ రిలేషన్షిప్ సహించలేక అది మనసులో పెట్టుకొని కావాలని అవమానిస్తున్నాడు. అది పద్ధతా? అలా అయినా పద్ధతి తప్పి ప్రవర్తిస్తే ఎలా సహిస్తాను? చూడండి, ఇది ఆఫీస్ అని, నేను మేనేజర్ అని ఇందాక చెప్పానుగా. చూడబోతే చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు. కాస్త కూడా కామన్ సెన్స్, మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. నా సెన్స్, కామన్ సెన్స్, మేనర్స్ అలా ఉంచండి. ముందు మీరు మేనేజర్, స్టాఫ్ తో ఎలా బిహేవ్ చేయాలో ఫస్ట్ తెలుసుకోండి. ఏమయ్యా, నువ్వు ఆమెను ఉసుగొల్పి తమాషా చూస్తున్నావా? రేవతి ప్లీజ్ నువ్వు కాసేపు ఆగు. ఏంటి వాసు ఇది? నన్ను ఊరుకోమంటావు? తప్పు చేయకుండా నువ్వెందుకు తిట్లు తినాలి? రేవతి ప్లీజ్, రేవతి నువ్వు ముందు బయటికి రా చెప్తాను. ఏంటి రేవతి ఇదంతా? కాస్త ఆగొచ్చు కదా. అసలు నువ్వెందుకు కామ్గా ఉంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు అన్నట్టు నాకు ఎండి గారికి మంచి రిలేషన్సే ఉన్నాయి రేవతి. అది భరించలేకే ఈ మేనేజర్ అలా అంటున్నాడు. ఆయన ఏమంటాం, ఆయన మేనేజర్ కదా, లేకపోతే ఏదో ఒకటి చెప్పి జాబ్ పీకేస్తాడు. ఇది పోతే ఇంకొకటి చేసుకోవచ్చు, అందుకని చేయని తప్పుకి తల వంచి తిట్లు తినాలా? అది కాదు రేవతి, ఎండి గారికి నా మీద మంచి అభిప్రాయమే ఉన్నది. నువ్వు అర్హత పెంచుకో, మంచి ఉద్యోగం ఇస్తానన్నాడు. అందుకే నేను ఎంబీఏ చదవాలనుకుంటున్నాను. ఎలాగో అలాగే ఎంబీఏ పూర్తి చేసి ఇక్కడే అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు. అందుకే ఓపిక పడుతున్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎండి దాకా తీసుకెళ్ళడం ఎందుకు చెప్పు? ఒకవేళ తీసుకొని వెళ్తే ఈ చిన్న విషయాన్ని మేనేజ్ చేయలేడా? రేపు ఆఫీసులో ఏదైనా పెద్ద ప్రాబ్లమే వస్తే ఎలా మేనేజ్ చేస్తాడో అని ఎండి గారు డౌట్ పడవచ్చు. అలాంటి అభిప్రాయం ఎండి గారికి రాకూడదని కాస్త ఓపికగా సహిస్తున్నాను. ఈ పని పోగొట్టుకుంటే నీ లక్ష్యం నెరవేరేదెలా? మీ నాన్న నన్ను అల్లుడిగా అంగీకరించేదెలా? ఎప్పుడు నేను ఎదగాలి, ఎప్పుడు నా రేంజ్ పెరగాలి? కొంచెం ఆలోచించి రేవతి. అంటే నా లక్ష్యం కోసం మా నాన్న నిన్ను అల్లుడిగా అంగీకరించడం కోసం ఇదంతా సహిస్తున్నావు వాసు? రేవతి, నా కోసం నువ్వు ఎన్నో కష్టాలు భరించావు, అవమానాలు సహించావు. ఇది కూడా సహించి సహకరించి రేవతి. ముందు ముందు ఆనందంగా బతకొచ్చు. రేవతి, ఈరోజు నేను బయటికి రావడం కుదరదు. ఇక్కడ జరిగింది చూసావు కదా. నేను ఆఫీస్ పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. సారీ రేవతి, వెళ్ళు. ఏంటి, నీ మిస్సెస్ అటో ఇటో తెలుసుకురమ్మంటుందా? సారీ సార్, తనేదో తెలియకుండా మాట్లాడింది. ఈ ఫైల్ ఇవ్వండి, నేను దగ్గరుండి కరెక్షన్ చేయించి రేపు తీసుకొచ్చి ఇస్తాను. సరే కానీ వచ్చేసావా? ఇప్పుడే వచ్చా. ఏంటి ఈరోజు చాలా ఆలస్యమైంది? షెడ్లో కొంచెం పని ఎక్కువైంది. అదే కాకుండా కలెక్షన్ కూడా తగ్గింది, అందుకే లేట్ అయింది. కలెక్షన్ తగ్గిందా అంటే అప్పులు పెరిగాయా? అబ్బే అలాని కాదు. అర్చన, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు, ఏంటది? నాకొచ్చే కలెక్షన్ డబ్బుల్లోంచి రోజుకు 100 రూపాయలు పక్కన పెట్టు. రాణి పేరు మీద పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేశాను. రాణి పేరు మీద ఎందుకు? రాణి పెళ్ళైపోయిన తర్వాత మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా. ప్రస్తుతం రాణి చదువుకుంటోంది. ఆ తర్వాత దాని ఉద్యోగానికి డబ్బులు అవసరం కదా. అందుకే 100 రూపాయల చొప్పున పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో వేద్దామని. ఏంటర్చన అలా ఉన్నావు? నీకు చెప్పకుండా పనిచేశానని కోపమా? చచా, నేను అలా అనుకునేదాన్నా? నా సంగతి నీకు తెలీదా? కాకపోతే ఈ ఇంట్లో జరుగుతుంది వేరు, నువ్వు పడే ఆరాటం వేరు. అందుకే నీతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. ఏంటర్చన, ఇంట్లో ఏం జరుగుతోంది? ఏం లేదు. ఇంతకాలం నీ డబ్బు కోసం వాళ్ళు ఎదురు చూడొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఎవరి డబ్బు కోసమో ఎదురు చూడాల్సిన అవసరం వాళ్ళకి లేనట్టుంది. వాళ్ళ చేతుల్లోంచి డబ్బు చాలా తేలికగా ఖర్చవుతుంది. చాలా డబ్బున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఒక నిమిషం, ఏంటి? డబ్బు బాగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారా? అవును, కొన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను. కానీ చూసింది చూసినట్టు నీతో చెప్తే నువ్వు లేనిపోని మాటలు చెప్తున్నావు, నన్ను రెచ్చగొడుతున్నావు అంటావు. అందుకే ఊరుకున్నాను.
కానీ ఇప్పుడు రోజు 100 దాచి రాణి ఉద్యోగానికి అవసరం అవుతుందేమోనని నువ్వు ఆరాటపడుతుంటే నేను ఊరుకోలేకపోయాను. ఆమె వాలకం చూస్తుంటే ఆవిడ దగ్గర చాలా డబ్బున్నట్టుంది. చాలా డబ్బున్నట్టుగా అనిపిస్తుందా? అసలు నీకెందుకలా అనిపిస్తుంది? మావయ్య ఆమె డబ్బు నుంచి 5,000 మనకిచ్చారు కదా, ఆ డబ్బు ఆమెకి ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఎవరిచ్చుంటారు? చీటీ డబ్బులని చెప్పింది కదా అర్చన. సరే, అది అలాగే అనుకుందాం. కానీ 3 నెలల టీవీ ఇన్స్టాల్మెంట్ ఒకేసారి కట్టింది. కొత్త ఫ్యాన్ కూడా కొంది. పోయిన నెల కళక్కకి 5,000 వడ్డీకిచ్చింది. ఇవాళ దేవికి 5,000 వడ్డీకిచ్చింది. నేను కళ్ళారా చూశాను. ఆవిడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఇప్పుడు ఆవిడ డ్వాక్రాలో కూడా లేదు. పొదుపు పథకంలో దొంగతనం చేసినప్పటి నుంచి ఆవిడ్ని తీసేశారు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఎవరైనా ఇచ్చుంటారు. నాకలా అనిపించడం లేదు. ఏదో ఆమె దగ్గర పెద్ద మొత్తంలో డబ్బున్నట్టు నాకు అనిపిస్తుంది. పైగా నా కూతురు పెళ్లికి నాకెవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు, నేనే చూసుకోగలనని ధైర్యంగా చెప్పిందంటే ఏంటావిడ ధైర్యం? ఏదో ఉండి ఉన్నట్టే కదా.